హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈ రోజు వీడియోలో అయితే మనం అయితే క్యారెట్ హల్వాని అయితే చేసుకోబోతున్నాం. చాలా రుచిగా, చాలా ఈజీగా ఈ క్యారెట్ హల్వాని అయితే చేయొచ్చు. మరి అది ఎలా అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. నేనైతే ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ క్యారెట్స్ అయితే తీసుకున్నాను. ఈ హాఫ్ కేజీ క్యారెట్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, మా అక్క అయితే ఎలా కట్ చేసుకున్నాం టపా టపా అనేసి. మరి ఈ క్యారెట్ అయితే కట్ చేసే లోపు అయితే వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. చూసారా, క్యారెట్ అయితే కట్ చేయడం అయితే అయిపోయింది. ఇక్కడైతే కరెంట్ లేదు, లైటింగ్ అయితే కొద్దిగా తక్కువగా ఉంది. ఏమైతే అనుకోవద్దు, అసలే నా కెమెరా కొద్దిగా బ్లర్, అందులోనే కరెంట్ లేకపోవడంతో ఇంకా కొద్దిగా బ్లర్ వస్తుంది. కొద్దిగా అడ్జస్ట్ అయితే అవ్వండి. కట్ చేసిన తర్వాత అయితే ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకోండి. మిక్సీ గిన్నె తీసుకొనేసేసి మొత్తం అయితే మిక్సీ గిన్నెలోకి వేసేసేసి మెత్తగానైతే మిక్సీ అయితే పట్టేసేయండి. చూసారు కదా, ఈ విధంగానైతే మెత్తగానైతే పట్టేసేయాలి. వాటర్ అయితే పొరపాటున పోయకండి, వాటర్ వేయకుండానే మెత్తగానైతే పట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసేసి ఒక బాండ్ అయితే పెట్టేసేయండి. నేనైతే నాన్ స్టిక్ పెట్టుకున్నాను. అడుగంట కుడుదంటే నాన్ స్టిక్ పెట్టేయండి, లేదు నాన్ స్టిక్ లేదనుకుంటే మామూలు అయితే పెట్టేసేయండి. బాండ్ అయితే బాగా కాగానే 1.5 టీ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసేయండి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి అయితే బాగా కాగానే ఇందులోనైతే మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ని అయితే మొత్తం అయితే వేసేయండి. ఇప్పుడైతే మొత్తం అయితే ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. క్యారెట్ అయితే పచ్చివాసన పోయే వరకు నెయ్యిలోనే బాగా వేపుకోవాలి. స్టవ్ అయితే మీడియంలోనైతే పెట్టేసేయండి, హైలోనైతే అస్సలు పెట్టకూడదు. ఇప్పుడైతే ఒక మూత అయితే పెట్టేసేసి అలా వదిలేసేయండి ఒక 2-3 నిమిషాలు. పక్కన స్టవ్ వెలిగించేసేసి ఇంకో బాండి పెట్టేసేసి అందులో ఒక 1/2 టీ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసేయండి. ఇది బాగా వేడెక్కగానే మనం అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాం. ఎందుకనంటే మనకైతే హల్వాలను అయితే వేసుకోవాలి కాబట్టి కాస్త వేగే వరకు నెయ్యిలో వేపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ అయితే బాగా వేగేసినాయి. బిన్నె అయితే కాస్త పక్కకు అయితే పెట్టేద్దాం. క్యారెట్ని అయితే ఒక 5 నిమిషాలు అయితే బాగా సిమ్లో వేయించుకున్న తర్వాత ఇందులోనే వేడి వేడి ఒక కప్ పాలు పోసుకొనేసి ఒకసారి అయితే బాగానైతే కలుపుకోవాలి. పాలు పోసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. బాగా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు అయితే అలా వదిలేసేయండి. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్కి అయితే ఒక కప్ అయితే పంచదార అయితే తీసుకొనేసి వేసేసేసి ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి బాగానైతే కలుపుకుందాం. చక్కెర వేసుకొని అయితే మనం ఒకసారి అయితే బాగా కలుపుకున్న తర్వాత మనకైతే ఇదంతా బాగా దగ్గరికి వచ్చేసేసి ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పటి వరకు అయితే దీన్ని అయితే ఉడికిస్తూనే ఉండాలి. ఒక 2-3 నిమిషాలు బాగా మరిగించిన తర్వాత చక్కెర వేసి ఇప్పుడైతే మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనకైతే. ఇలాచి పౌడర్ వేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసుకోవాలి. ఇలాచి పౌడర్ వేసుకునేసి కలుపుకున్న తర్వాత మనం అయితే ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఆ డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ వేసుకొనేసి ఒకసారి మళ్ళీనైతే కలిపేసుకోవాలి. 1 నిమిషం అయితే స్టవ్ అయితే హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకొని అయితే ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతున్నప్పుడు మనకైతే ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనకైతే హల్వా అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగానైతే మనకైతే ఆయిల్ అయితే బాగా పైకి తేలుతున్నప్పుడు అయితే మనకైతే హల్వానైతే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడైతే మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసేసి దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. ఫ్రెండ్స్ చూశారు కదా, క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీ, చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు కూడా అయితే ఒకసారి అయితే ఈ విధంగానైతే క్యారెట్ హల్వాని అయితే ట్రై చేయండి. మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. చాలా చాలా ఈజీ ప్రాసెస్. మరి ఈ క్యారెట్ హల్వా రెసిపీ మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.